హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ మొన్న కాకినాడ పోర్ట్ వ్యవహారం అక్రమ రవాణా తరలింపును పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అవ్వడం, అది సీజ్ చేయడం చూసాం కదా. దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి శత్రువులు పెరిగిపోయారు, ఆయనకు ప్రాణహాని ఉంది. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా నుంచి కూడా ఆయనకు ప్రమాదం పొంచి ఉంది. ఆయనకు సెక్యూరిటీ పెంచాలని జనసేన నాయకులందరూ కూడా కోరుకుంటున్నారు సార్. మరి నిజంగా ఆయనకు ప్రాణహాని ఉందంటారా? ఏ స్థాయిలో అది ఉండే అవకాశం ఉంది? సో ఇప్పుడు సెక్యూరిటీ పెంపొందించాలంటున్నారు కదా, మరి ఇప్పుడున్న సెక్యూరిటీ ఏంటి? ఏ విధంగా సెక్యూరిటీ పెంచుతారు సార్ ఆయన? పవన్ కళ్యాణ్కి ప్రాణాపాయం ఉంది అన్న ఒక వార్త నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆయన మొన్న అక్కడ కాకినాడ పోర్ట్లోకి వెళ్ళి యాంకరేజ్ పోర్ట్లో ఒక షిప్ని సీజ్ చేయమని ఆయన చెప్పాడు. ఆ టైంలో ఆయన చాలా ఆరోపణలు కూడా చేశాడు. అంటే నన్ను 2 నెలల నుంచి రావాలనుకుంటే కూడా రావద్దని చెప్తున్నారు, నువ్వు వస్తే ఇక్కడ 10,000 మంది బతుకు తెరువు సమస్య ఉంది, అవన్నీ చెప్పారు. నన్ను చివరికి షిప్లో కూడా ఎక్కనివ్వలేదు. నన్నే డిప్యూటీ సీఎంనే ఇలా అడ్డుకుంటుంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ అసలు ఏ రకమైన సెక్యూరిటీ లేదు, ఇవన్నీ ఆరోపించాడు. అక్కడ తీవ్రంగా అందరు అధికారుల మీద ఆయన కోపాన్ని ప్రదర్శించాడు. అది ఒక ఆర్గనైజ్డ్గానే చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే డ్రోన్ కెమెరాస్ ఉన్నాయి అక్కడ, ఇవన్నీ ముందే ప్లాన్డ్గా తను ఒక స్ట్రాటజీతోనే అదంతా చేసినట్టు కనబడుతుంది. సో ఆయన రాజకీయ స్ట్రాటజీలు ఆయనకు ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు. ప్రతి దాంట్లో కూడా రాజకీయం చేయాలని ఆయన కూడా అనుకోవడంలో తప్పు లేదు. అందరూ కూడా రాజకీయాలు చేస్తారు. చంద్రబాబుకి పేరుంది యాక్చువల్గా, ఎటువంటి క్రైసిస్ సిచ్యువేషన్లో కూడా తను ఎలా డీల్ చేస్తాడో దానంతా ఆయన ప్రమోషన్కి ఉపయోగించుకుంటాడు. ఎవరైనా జగన్ అయినా ఇక్కడ కేసీఆర్ అయినా అందరూ కూడా వాళ్ళ ప్రమోషన్కి రాజకీయంగా ప్రతి అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా ఉండడానికి చూస్తారు. అట్లాగే అక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఏంటంటే తన ప్రభుత్వంలో, తమ కూటమి ప్రభుత్వంలో తను ఒక ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండడం ద్వారా ప్రజల్లో తనకున్న ఒక రెబల్ ఇమేజీ, ఒక ఉద్యమకారుడి ఇమేజీని కంటిన్యూ చేయాలనేది అతని ఉద్దేశం. సో అందువల్ల చెడ్డ పేరు ఏమన్నా వస్తే వాళ్ళకి రావాలి, చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి. ఈయన నేను అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న అధికారంలో ఉన్నా కూడా నేను చూడు ప్రశ్నిస్తున్నాను అన్న ఒక ధిక్కార దీన్ని ఆయన ఇమేజ్ని ఆయన కంటిన్యూ చేయాలనేది ఆయన ప్లాన్గా మనకు కనబడుతుంది. దానివల్ల ప్రజల్లో ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఏమైనా మంచి జరిగితే ఆయనకి వాటా ఉంటుంది, ఏమన్నా చెడ్డ జరిగితే ఆయనకి వాటా ఉండదు. ఎందుకంటే నేను పోరాడుతున్నాను, నేను లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు ఈ రకంగా ఉండదు అని. ఎందుకంటే ఇప్పుడు దీనికి కూడా జనాలంతా వీరుడు పవన్ కళ్యాణ్, సూర్యుడు పవన్ కళ్యాణ్ అని రాస్తున్నారు, వీడియోలు పెట్టేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అసలు యుద్ధం ప్రకటించాడని. ఈవెన్ అసలు ఎవరు పవన్ కళ్యాణ్ యుద్ధం ప్రకటించడానికి ఏముంది, వాళ్ళ గవర్నమెంటే కదా ఉంది అనేది చాలామందికి ఆలోచించే ఇది కూడా ఉండదు. ఏదేమైనా చంద్రబాబు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ సొంత ఇమేజ్ని ఆయన నిలుపుకోవడానికి ట్రై చేస్తున్నాడు. దాని ప్రతి చోట లడ్డు విషయంలో కానీ, ఇక్కడ కానీ, అంతకుముందు హోమ్ డిపార్ట్మెంట్ విషయంలో కానీ అన్నిట్లో కూడా ఆయన తన సొంత ఇమేజ్ని, అది కూడా నేను ఒక రెబల్ని, నేను ప్రశ్నిస్తాను, ఎవరున్నా నాకు అనవసరం అన్న ఒక ఆ ఇమేజ్ని ఆయన కంటిన్యూ చేయడానికి ఒక ప్లాన్ ప్రకారం, స్ట్రాటజీ ప్రకారం ఆయన వెళ్తున్నారు. అది ఎనీ రాజకీయ నాయకుడు చేసేది. అయితే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా కూడా నువ్వు ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ వేసినప్పుడు దానికి రిపర్కషన్స్ కూడా ఉంటాయి. రిపర్కషన్స్ని ముందుగా ఊహించి కొన్ని దానికి రెడీ అయ్యి కొంత చేయొచ్చు, కొన్ని ఊహించనివి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇతను ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ని ఈయన టచ్ చేసినట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ బియ్యం స్మగ్లింగ్ అనేది ఒక అక్కడ లోకల్గా అతనెవరు మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వాళ్ళ తమ్ముడు వీరభద్రారెడ్డి, వీళ్ళిద్దరు కూడా వైసీపీ, వీళ్ళిద్దరే చేస్తున్నారనేది అబద్ధం. అక్కడ లోకల్గా వాళ్ళు హెల్ప్ చేయొచ్చు, కానీ ఇది ఇంటర్నేషనల్గా ఒక మాఫియా ఉంది ఆల్రెడీ. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, అనేక మ్యారిటైమ్ స్టేట్స్ అంటారు, ఈ మ్యారిటైమ్ స్టేట్స్లో అన్నిట్లో కూడా ఈ కైండ్ ఆఫ్ ఉంది. ఈ మధ్య కూడా గుజరాత్లో కూడా విపరీతంగా జరుగుతుంది, కర్ణాటకలో జరుగుతుంది, కేరళలో, తమిళనాడులో, అన్ని చోట్ల కూడా మనం ఇంటర్నెట్లో కానీ చూస్తే అన్ని చోట్ల ఇట్లాంటి స్మగ్లింగ్ అనేది జరుగుతుంది. అయితే ఈయన వెళ్ళి ఇప్పుడు ఆ షిప్ని చేశాడు. షిప్ని సీజ్ చేయడం
అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ షిప్పు ఎవరిది, స్టెల్లా ఎల్ పనామా అనేది ఆఫ్రికన్ కంట్రీది. వాళ్ళు కార్గో తీసుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ షిప్పుని చేయాలంటే ఆ షిప్పులో స్మగుల్డ్ ఐటమ్స్ ఉన్నాయనేది ప్రూవ్ చేయాలి. కస్టమ్స్ వాళ్ళు చేయాలి, దాన్ని సీజ్ చేయాలంటే. ఇప్పుడు ఆ షిప్పులో స్మగుల్డ్ ఐటమ్స్ ఏమీ లేవు. బియ్యం అనేది స్మగుల్డ్ ఐటమ్ కాదు. ఆల్రెడీ వాళ్ళకి అంతా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు వచ్చినాకనే ఆ బియ్యం ఎక్కించామని పోర్టు ఇన్ఛార్జ్ కూడా నిన్న పవన్ కళ్యాణ్తోనే చెప్పాడు. కాబట్టి ఆ షిప్ని ఎలా సీజ్ చేస్తారు? సీజ్ చేయాలంటే ఏం చేయాలి? సివిల్ సప్లైస్ వాళ్ళు ఇటు పోర్ట్ అధికారులకు నోటీసులు ఇవ్వాలి, కస్టమ్స్ వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. కస్టమ్స్ వాళ్ళు ఇది ఇంటర్నేషనల్ వ్యవహారం కాబట్టి ఆ ఇంటర్నేషనల్గా వేరే కంట్రీ కార్గో షిప్ని చేయాలంటే దానికి ఏమన్నా ప్రాపర్ ఇది ఉండాలి. అంటే ఆ షిప్పు తప్పు చేసి ఉండాలి, స్మగుల్డ్ గూడ్స్లో దాంట్లో ఉండాలి. కాబట్టి బియ్యం అనేది స్మగుల్డ్ గూడ్స్ కిందికి రాలేదు, ఇప్పటివరకు లేదు. సో కాబట్టి సీజ్ చేసే పరిస్థితి లేదు. మరి ఇవన్నీ పవన్ కళ్యాణ్కి తెలుసు అన్నాడా, తెలియక అన్నాడా, లేకపోతే ఆయనకి సీజ్ చేయడం మెయిన్ ఉద్దేశం కాదు, దీని చుట్టూ వచ్చే డ్రామా ఆయనకి కావాలి, ఆ ఇమేజ్ కావాలా తెలియదు మరి. కానీ ఈ సీజ్ చేయడానికి లేదు. మామూలుగా ప్రాసెస్ ఏం చెప్తున్నారంటే ఇట్లాంటివి జరిగినప్పుడు అడ్మిరాల్టీ న్యాయస్థానం ఉంటుంది, దానికి కంప్లైంట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో అడ్మిరాల్టీ న్యాయస్థానం అంటే హైకోర్టు అనమాట. హైకోర్టుకి కంప్లైంట్ చేస్తే హైకోర్టు దీన్ని తీసుకుంటుందా? ఎందుకంటే బియ్యం తప్ప దాంట్లో వేరే స్మగుల్డ్ అంశాలు లేవు. బియ్యం కూడా మొత్తం అది 38,000 మెగాటన్నుల బియ్యం ఉంటే అందులో ఓన్లీ 640 మాత్రమే పీడిఎస్ బియ్యం. పీడిఎస్ కూడా మార్కెట్లో వాళ్ళు కొనుక్కొని వచ్చింది తప్ప స్మగిల్ చేసుకుని వచ్చింది కాదు. ఇప్పుడు నాకు బియ్యం వచ్చింది 10 కేజీలు, నేను అమ్ముతాను. ఎవరికో అమ్మొద్దనే ఉన్నా ఎక్కడైనా రూల్ ఉందా? ఎవరైనా చెప్పారా అమ్మొద్దని? నాకు ఇచ్చారు బియ్యం, నేను తినట్లేదు, నేను అమ్ముతాను. సో ఇట్లాంటి రూల్ ఏమన్నా ఉందా తెలియదు మరి. అంటే ఆ షాప్ నడిపే అతను లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా అతను అమ్మితే నేరం. కొన్న వాళ్ళు ఇచ్చిన తీసుకున్న వాళ్ళు మాకు వేరే బియ్యం ఉంది, లేకపోతే మేము రాగి ముద్ద తింటాను, నాకు బియ్యం వేస్ట్ అని వాడు అమ్ముకుంటాడు అనుకో, అది నేరం అయితే అప్పుడు వాళ్ళందరూ అమ్మిన వాళ్ళందరూ కూడా నేరస్తులే కదా, కొన్నోడే కాదు కదా నేరస్తుడు. సో వీళ్ళందరి దగ్గర కొని తీసుకెళ్తున్నారు, ఇది నేరం ఎలా అవుతుంది? ఇదంతా కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఏదో అనుకుంటే రేపు పొద్దున ఆఫ్రికన్ కంట్రీ, ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్లో అనేక కంట్రీస్తో మనకు ఒప్పందాలు ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇది స్మగ్లింగ్ వ్యవహారం చాలా పెద్దది అంటున్నారు. ఈయన నిన్న 2-3 పేర్లు అడిగాడు. అలీషా ఎవరు, అగర్వాల్ ఎవరు, మానస ఎవరి షిప్పు, ఇవన్నీ అడిగాడు. దాని మీద కూడా ఆల్రెడీ మీడియాలో వచ్చింది. అలీషా అది అగర్వాల్ అంటే వినోద్ అగర్వాల్ అని చెప్తున్నారు. ఆయనకు పెద్ద స్మగ్లరు, ఆయన మీద ఆల్రెడీ ఆయిల్ స్మగ్లింగ్ వాటి మీద కేసులు ఉన్నాయని. రెండవది షేక్ అహ్మద్ అని చెప్తున్నారు. ఈ అలీషా షేక్ అహ్మద్ అలీషా ఆయన పేరు. ఆయన ఈ మానస షిప్కి ఓనరు. ఆయన షిప్పుల్ని తయారీ కంపెనీ ఉంది ఆయనకి. సో వీళ్ళందరూ పెద్ద వ్యవహారం, ఇంటర్నేషనల్ మాఫియా దీని వెనక ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చు అని జనసేన వాళ్ళు వాదిస్తున్నారు. ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఎక్స్ సెక్యూరిటీ ఉంది. మామూలుగా సెక్యూరిటీ మన దేశంలో 6 రకాలుగా ఉంటాయన్నమాట. ఎక్స్, వై ప్లస్, జెడ్ ప్లస్, ఎస్పీజీ అనేది ప్రధానమంత్రికి ఉంటే మిగతా అన్ని రకరకాల వాళ్ళకి ఇస్తారు. ఈయనకి ఎక్స్ ఉంది. ఎక్స్లో 4 కార్లు ఉంటాయి. ఒక ఎస్పీజీ ఇది ఉంటారు, ఎన్ఎస్జీ కూడా 2 ఉంటారు. తర్వాత సిఆర్పిఎఫ్కి సంబంధించిన